ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో గురూజీ, ఇప్పుడు మీరు అన్నారు బెట్టింగ్ అని బిఫోర్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది ప్రాపర్టీస్ అంతా అమ్ముకొని రోడ్డున పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు సమాజం ఒకవైపు మంచి మార్గంలో ఉంది, ఒకవైపు ఇలాంటివన్నీ రావటం వల్ల సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవటం వల్ల చెడు మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. అండ్ చెడు మార్గం ఎంచుకోవటం వల్ల ఏంటంటే డబ్బులు తొందరగా సంపాదించేసుకోవచ్చు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఈ బెట్టింగ్ యాప్స్, ఏదో ఒక యాప్ మనం ప్రమోట్ చేసామంటే మనకు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తారు. కొంతమంది జీవితాలు నాశనం అయితే నాశనం అయింది, మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరో అనే స్థాయికి మన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్గా హర్ష సాయి ఇష్యూ కూడా మీకు తెలిసే ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా ఆ అబ్బాయిని అందరూ కూడా గట్టిగా మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పినప్పుడు కూడా ఆ అబ్బాయి గట్టిగా ఖండించాడు. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది కదా, అందుకే నేను వదులుకోవటం ఎందుకని చేశానని కూడా ట్రోల్ అవుతున్నాడు. మళ్ళీ ఎలా చూడొచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ మీద? బెట్టింగ్ అనేది చాలా డేంజర్. అంటే ఇక్కడ నేను బాగా ఇప్పుడు నా దగ్గరికి క్లయింట్లు వస్తుంటారు, వచ్చి చాలామంది చెప్పేది ఏంటంటే మాకు బెట్టింగ్ యోగిస్తుందా అంటే మీకు ఏం మాయరోగం పుట్టిందిరా, ఎవడైనా జాతకం నాకు ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా, సంతానం అవుతుందా, డబ్బు ఇది అడుగుతారు. కానీ నాకు కసినో వల్ల నాకు డబ్బులు వస్తాయా, బెట్టింగుల్లో డబ్బులు వస్తాయా, ఇదేం మాయరోగం రా మీకు, సంపాదించుకోకుండా ఇవేం మాయరోగాలు. బెట్టింగ్ యాప్లో ఓడిపోతే వాడు వచ్చి డబ్బులు లాక్కుంటాడు, మనం గెలిస్తే డబ్బులు ఇయ్యడు. బెట్టింగ్ యాప్లో జరిగేది ఏంది, ఎందుకంటే వాడు ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తుండో మనకు తెలియదు కదా. వీళ్ళు తీసుకుంటారు, ఆడతారుగా పోగొట్టుకుంటారు తప్ప వచ్చేది ఉండదు. ఒకవేళ వచ్చినా వాడు టెంప్ట్ చేయడానికి ఫస్ట్ 2 సార్లు ఇచ్చి 3వసారి మొత్తం లాక్కుంటాడు. అవును. ఒకవేళ వీడు డబ్బులు ఇవ్వకపోతే వీడి మీద దాడి చేసి వీడికి సంబంధించిన వ్యవహారాన్ని కనుక్కొని బ్లాక్మెయిల్ చేస్తాడు తప్ప వాడు గెలిస్తే, అంటే ఆడినోడు గెలిస్తే వాడు డబ్బులు ఇవ్వడు కంపెనీ వాడు, అంటే నష్టపోయేది ఆడినోడే నష్టపోతాడు. సో ఇలాంటి సందర్భంలో దాన్ని ప్రమోట్ చేయడము అంటే ఇట్ ఈజ్ వెరీ డేంజరస్ కదా. అసలు బెట్టింగ్ యాప్స్ తెలియని వాళ్ళు చాలామంది కూడా దాని ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ ఒకటి ప్రజెంట్ నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్లలో బాగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వాళ్ళు ఒకటి, రెండోది హనీ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు ఒకళ్ళు. ఈ ఇద్దరు నా దగ్గరికి చాలా ఎక్కువగా వస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎలా బయటపడేది వాళ్ళు? అసలు దాని జోలికి పోకుండా అయిపోతుంది కదా అంతే. ఇంకా ఇప్పుడు హనీ ట్రాప్ అనగానే ఫస్ట్ ఏం చేస్తారు, వాట్సాప్ మనకు ఫస్ట్ జరిగేది ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసేజ్ పెడతారు. ఒక అమ్మాయి ప్రొఫైల్ ఉంటుంది, ఒక నార్త్ ఇండియా అమ్మాయి, ఢిల్లీ కానీ నోయిడా కానీ, ఇది బాగా జరిగేది అక్కడ నుండే. ఆ నోయిడా ఢిల్లీ నుండి మనకు మెసేజ్ వస్తుంది. ఒక అమ్మాయి ఏదో ప్రియానో ఎల్లమ్మనో మల్లమ్మనో పేరు పెట్టుకుంటుంది, మెసేజ్ పెడుతుంది. మెసేజ్ పెట్టి మెల్లగా మనల్ని ముగ్గులోకి దించుతుంది. దించిన తర్వాత మన నెంబర్ తీసుకుంటుంది. మన నెంబర్ తీసుకొని వాట్సాప్ చాట్ చేస్తుంది. తర్వాత సడన్గా ఏమంటుంది, వీడియో కాల్ చేద్దామంటుంది. వీడియో కాల్ చేద్దామనగానే మనోళ్ళు సహజంగానే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని మనోళ్ళు ఉపకారం తింటారు కాబట్టి మగవాళ్ళు ఏమవుతుంది జనరల్గా టెంప్ట్ అవుతారు. టెంప్ట్ కాగానే ఏం చేస్తుంది, న్యూడ్ చాటింగ్ చేద్దామా అంటుంది. అనగానే వీడేం చేస్తాడు, టెంప్ట్ అయిపోయి ఓకే అంటాడు. అనగానే ఫస్ట్ అవతలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, న్యూడ్ చాట్ స్టార్ట్ చేస్తుంది. న్యూడ్ చాట్ స్టార్ట్ చేయగానే వీడియో చాట్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ వీడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక అమ్మాయి బట్టలిప్పి అవతల న్యూడ్గా ఉంది అంటే వీడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ అమ్మాయి ఒక్కటి ఉండదు అక్కడ, ఆ అమ్మాయి వెనకాల 10 మంది మగవాళ్ళు రెడీగా కూర్చొని ఉంటారు. సో న్యూడ్ చాట్ స్టార్ట్ చేసి ఏమంటుంది అంటే నువ్వు కూడా న్యూడ్గా తయారుగా అంటుంది. అనగానే వీడేం చేస్తాడు, టెంప్ట్ అయిపోయి వీడు న్యూడ్గా తయారవుతాడు. న్యూడ్గా తయారైనాక ఒక 2 నిమిషాలు వీడియో రన్ కాగానే వీడు ఏం చేస్తాడు, ఎక్కడో వీనికి డౌట్ వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. కొద్ది డౌట్ వచ్చినాక ఈ లోపల వీడు మాట్లాడిన న్యూడ్ చాట్ వీడియో డైరెక్ట్గా వీని వాట్సాప్కి వచ్చేస్తుంది. 5 నిమిషాల వీడియో రాగానే వీడు గజగజ వణుకుతాడు. ఆ అమ్మాయికి వచ్చిన నష్టమేం లేదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఆ అమ్మాయి ఫోటో చిన్నగా ఉంటుంది, వీడి ఫోటో పెద్దగా ఉంటుంది. న్యూడ్ చాట్లో మంచి వీడియో, నా అకౌంట్కి 50,000 అయ్యి, లేకుంటే యూట్యూబ్లో పెట్టేస్తా. నెక్స్ట్ వార్నింగ్, ఇది హనీ ట్రాప్. ఇది జరుగుతుంది జనరల్. ఇక ఈ సేమ్ యాస్టీస్గా ఇంకొకటి ఏంటి అంటే బెట్టింగ్. అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి మనకు తెలిసి జరుగుతుంది కదా. మన తెలుగు వాళ్ళు, మన తెలుగు యూట్యూబర్స్, మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు కోసం ఎంచుకున్న ఒక మార్గం అది. వేరే వాడి జీవితం నాశనం అయిపోతుందని ఎవరు చూడలేదు కదా. అదే కానీ అది ఎంతవరకు కరెక్ట్ నిలబడదు కదా. డబ్బు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో జనాలందరూ మోసపోతున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చేయకపోతే ఇంకోటి చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. వాస్తవంగా కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎంత అఫీషియల్గా అంటే చివరికి క్రికెట్లో మ్యాచ్లో కూడా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. అవును. మరి దీని ఎవరిని మనం తప్పుపట్టాలా, బెట్టింగ్ యాప్స్ క్రికెట్ చూస్తున్నటువంటి లైవ్ స్ట్రీమింగ్లో వస్తున్నాయంటే మళ్ళీ వాడు కింద చెప్తాడు బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమాదము, మీ డబ్బుకు ప్రమాదము, చూసి ఆడండి అంటాడు. మళ్ళీ కండిషన్ అప్లై. ఇంకేమనాలి ఇంకా అదే కదా. మన ఇండియా చాలా గొప్పది. మన 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 అసలు పద్ధతి
మందు బాటిల్ మీద లివర్ ఖరాబ్ అవుతుంది అని రాస్తాడు, సిగరెట్ మీద లంగ్స్ ఖరాబ్ అవుతాయి అని రాస్తాడు. చాలా వెరైటీ ఉంటాయి మన సిస్టమ్స్ అన్ని. గోవాలో కసినో వాడితే ఎవడు పట్టించుకోడు, తెలంగాణలో పేకాట ఆడితే అరెస్ట్ చేస్తారు. చాలా వెరైటీ ఉంటాయి మన అన్నీ. ఇంకా అంతే ఆ జాతకం. ఆ మనిషి దాంట్లోకి ఇరుక్కున్నాడు అంటే అదొక సబ్జెక్టు. మనం అడిగితే ఫ్యూచర్లో ఎందుకు ఈ అలవాట్లైన బెట్టింగ్ యాప్కి ఎందుకు అలవాటు అవుతారు అంటే శుక్రుడు వ్యయంలో ఉండడం కానీ, శుక్రుడితో కేతువు కలిసి ఉండడం కానీ, చంద్రుడితో కేతువు కలిసి ఉండడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల 6వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల బెట్టింగ్ యాప్స్కి అలవాటయ్యి నాశనం చేసుకుంటారు లైఫ్. చెప్పినట్లు ఈ గ్రహస్థితుల వల్ల, ఈ నక్షత్రాల వల్ల కొంతమందికి జీవితంలో పెళ్లి కూడా కాదు. అస్సలు అది వాస్తవమా? 100%. 100%. ఇప్పుడు ఉదాహరణ అమ్మాయిలు అనుకుందాం మనం, బ్రహ్మచారినిగా ఉండిపోతారు. ఎందుకు ఉండిపోతారు అంటే వాళ్ళ జాతకంలో కుజ, శని, శుక్ర, గురువులు వ్యయంలో ఉంటే వాళ్ళకు జీవితాంతం పెళ్లి కాదు. ఓకే, పెళ్లి కాదు, అయినా విడిపోతారా? అసలు పెళ్ళే కాదు. ఓకే, పెళ్ళి కానే కాదు, 100% రాసుకోవచ్చు. ఇంకా వాళ్ళు బ్రహ్మచారినిగానే ఉండిపోతారు. ఇక్కడ పెళ్ళి కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఇక్కడ అర్థం. కుటుంబ సౌఖ్యం ఇన్ ద సెన్స్ ఫిజికల్ రిలేషన్ విత్ హస్బెండ్ అండ్ రిలేషన్ విత్ చిల్డ్రన్, ఓకే, అండ్ రిలేషన్ విత్ అత్త మామ, ఇది ఉండదు. ఎందువల్ల? ఆ జాతక ప్రభావం. గురువు ఒక రకమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, అవయోగాన్ని ఇస్తాడు వ్యయంలో ఉండడం వల్ల. శుక్రుడు ఒక రకమైన అవయోగాన్ని ఇస్తాడు, అండ్ కుజుడు ఒక రకమైన అవయోగాన్ని ఇస్తాడు 12వ స్థానంలో ఉండడం వల్ల లగ్నం నుండి. అందువల్ల ఇవి ఏమి ఉండవు వాళ్ళకు. అదే మగవాళ్ళకైతే ఇవే ప్లేస్లో మగవాళ్ళకు ఉంటే ఒక్కొక్కడికి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అవుతాయి. వాడికి కసినో అలవాటు ఉంటుంది, వాడికి అమ్మాయిల అలవాటు ఉంటుంది, వాడికి పేకాట అలవాటు ఉంటుంది. అంటే అదే జెండర్ మారిపోతే రిజల్ట్ మారిపోతుంది. 12వ స్థానంలో ఉంటే ఇంత రివర్స్ మళ్ళీ వానికి ఉండని రోగాలు ఉండవు. అదే ఉదాహరణ రవి కుజులు కలిసి 6వ ఇంట్లోనో 12వ ఇంట్లోనో ఉంటే వాడికి సుఖవ్యాధి ఉంటుంది, సిఫిలిస్ కానీ, ఎయిడ్స్ కానీ, గనేరియా కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది. ఈ నక్షత్రాలకి ఏమైనా రెమెడీ ఉంటుందా? 100% ఉంటుంది. ఉంటుందా? 100%. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్లో సరే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే కోవిడ్ తీసుకోవడం వల్ల, అదే టీకా తీసుకోవడం వల్ల అంటున్నారు. వాస్తవంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చచ్చిపోవాలి అంటే 100 కనీసం 50 మంది చచ్చిపోవాలి. అట్లా చావట్లేదుగా. అక్కడో కేసు నమోదవుతుంది. సో ఎవరైతే కార్డియాక్ అరెస్ట్, మీరు అబ్జర్వ్ చేయండి, హార్ట్ స్ట్రోక్ రావడం వేరు, చెస్ట్ పెయిన్ రావడం వేరు, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వేరు. అవును. కానీ ఇప్పుడు జరిగే డెత్తులన్నీ కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి. అంటే మనిషిని హాస్పిటల్ తీసుకుపోయే లోపు చనిపోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. మామూలు జనరలైజ్డ్ సమస్య. కానీ ఒరిజినల్ సమస్య ఏంటి అంటే ఎవరి జాతకంలోనైతే రవి శని కలిసి ఉంటారో, రవి అంటే గుండె కారకుడు, రవి అంటే కళ్ళ కారకుడు, రవి అంటే తండ్రి కారకుడు, రవి అంటే కడుపు కారకుడు. సో ఎవరి జాతకంలోనైతే రవి శని కలిసి ఉంటాడో, ఎవరి జాతకంలోనైతే రవి రాహు కలిసి ఉంటాడో, లేదా 6వ స్థానంలో 12వ స్థానంలో రవి ఉంటాడో వాళ్లకు కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే వాళ్ళు ఏం చేయాలి, 30 సంవత్సరాలు దాటంగానే 2D ఎకో చేయించుకోవాలి, లేదంటే 40 ఏళ్ళు దాటంగానే యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. దానివల్ల వాళ్ళు సైంటిఫిక్గా అంటే డాక్టర్ గైడెన్స్ వల్ల బయటపడతారు. అట్లనే కొన్ని పూజలు ఉంటాయి రవికి సంబంధించి. ఆదివారం నాడు రెడ్ కలర్ బట్టలు వేసుకోవడము, తర్వాత ఆదివారం నాడు అన్నంలో బెండకాయ దొండకాయ కలిపి ఇంటిపైన పెట్టడము, కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ చేయడం వల్ల వీళ్ళు ఆ కార్డియాక్ అరెస్ట్ నుండి తప్పించుకునే అవకాశం ఉంటాయి. దీనికి రెమెడీ ఉంది, ప్రతి దానికి రెమెడీ ఉంది. జ్యోతిష్య శాస్త్రం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావడం కోసం ఉపయోగపడేటువంటి ఒక లైట్ లాంటిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.